పూరా లోకల్. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మనం నెంబర్ 1లో ఉన్నాం. అన్ని దేశాలు డెవలప్డ్ కంట్రీస్ కూడా వెనుకకి నెట్టేసి ఈరోజు మనము డెవలపింగ్ కంట్రీగా ఉన్నటువంటి ఇండియా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లో ఇండియా ఈజ్ నెంబర్ 1 ఇన్ ది వరల్డ్. ఇది చాలా గర్వపడాల్సినటువంటి విషయం. అందుకే ప్రపంచంలోనే 3rd లార్జెస్ట్ స్టార్టప్ ఈకోసిస్టమ్ మనం ముందున్నాం. రెన్యూవబుల్ ప్రాపర్టీ కెపాసిటీలో 4th ర్యాంకులో ఉన్నాం. మొబైల్ తయారీలో మొబైల్ ఫోన్స్, మీ చేతుల్లో ఏవైతే మొబైల్ ఫోన్స్ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ లో ఈరోజు 2nd ప్లేస్లో ఉన్నాం. మనకందరూ తెలుసు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు 2 కంపెనీలు ఉండేది సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈరోజు యాపిల్ ఫోన్లతో సహా ఈరోజు ఇండియాలో మనము 2nd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోన్స్ తయారు చేస్తా ఉన్నాం. గతంలో ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, ఈరోజు మనం 150 దేశాలకు సెల్ ఫోన్స్ ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం మనం. అంతేకాకుండా లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, స్కిల్, టాలెంట్, ఇన్నోవేషన్, లీడర్షిప్, ఈరోజు ఇండియా యూత్ ఏదైతున్నదో ఈరోజు ప్రపంచం ముందు ఆవిష్కరిస్తుంది మన టాలెంట్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కానీ, లేక రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, వాటర్ వేస్ కానీ అన్ని రంగాలలో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు పెద్ద ఎత్తున మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో ఇన్నోవేషన్లో పెట్టుబడులు పెంచాం. ఈజీ ఆఫ్ డూయింగ్ పైన దృష్టి పెట్టాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డు స్థాయిలో ఈరోజు మన దేశానికి వస్తూ ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియా కారణంగా డిఫెన్స్ ప్రొడక్ట్స్ మనము గతంలో ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళము ఈరోజు మన దేశంలో తయారు చేసి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఈరోజు స్వదేశీ టెక్నాలజీతో యుద్ధ ట్యాంకులు కానీ, మిజైల్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ, ఆర్టిలరీ కానీ, సబ్మెరైన్స్ కానీ, లాంటి అనేక రకాల డిఫెన్స్ ప్రొడక్ట్స్ మనం తయారు చేసుకోవడమే కాదు, అనేక ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. త్వరలోనే మన దేశం నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్ అనేక దేశాలకు కూడా మనం చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా ఎంఎస్ఎంఈలో కూడా ముందుంటున్నాం. అదే కాకుండా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్, మన దేశానికి అవసరమైనటువంటి ఉత్పత్తులను తయారు చేసుకోవడం కాకుండా దానికి కావాల్సినటువంటి వర్క్ ఫోర్స్ కూడా స్కిల్లింగ్ ద్వారా పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అనేక రంగాలలో గణనీయమైనటువంటి ప్రగతి మోడీ గారి నాయకత్వంలో గత 10-11 సంవత్సరాల్లో ముందుకెళ్తా ఉన్నాం.